తెలంగాణలో రేవంత్ సర్కార్ దూకుడుతో వ్యవహరిస్తోంది. నెమ్మదిగా ఒక్కొక్కరి అంతు చూడటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. ఇంతవరకు గవర్నర్ పర్మిషన్ కోసం రేవంత్ సర్కార్ వెయిట్ చేసింది. గవర్నర్ పర్మిషన్ రాగానే చట్టం తన పంతాన్ని చేసుకుపోతుందంటూ కూడా కొన్ని నెలలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ముందస్తు హెచ్చరికలు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్గా గవర్నర్ పర్మిషన్ కూడా వచ్చేసింది. అది కూడా ఒక్క కేసులో కాదు, 2-3 కేసుల్లో కేసులు పెట్టుకోవచ్చని, విచారించుకోవచ్చని చెప్పడంతో రేవంత్ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. భారత్లో మొదటిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్లో ప్రారంభమైందన్న విషయం మనకు తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేస్ 2023 ఫిబ్రవరి 11న జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని కేటీఆర్ మీద ఇప్పటికే ఎన్నో ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏ అనుమతి లేకుండా ఈ కార్ సంస్థకు 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు అనే విషయం మీద కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముహూర్తం కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు అనే విషయం మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కేటీఆర్ని విచారణకు పిలుస్తారా లేదా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారా అని కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయనపై కేసులు పెట్టి విచారించడానికి పర్మిషన్ వచ్చింది. కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. అయితే కేటీఆర్కి, హరీష్ రావుకు ప్రజలను ఎలా తమ వైపు తిప్పుకోవాలి, టాపిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, తిమ్మిని బమ్మిని ఎలా చెయ్యాలో కూడా బాగా తెలుసు. అలాంటి సత్తా ఉన్న కుటుంబాన్ని ఇప్పుడు ఏదైనా చెయ్యాలి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఫ్యామిలీ ప్రజల కోసం చేసిందేమీ లేదు అని రేవంత్ ప్రూవ్ చేయాలంటే అది కత్తి మీద సాము లాంటిది. కాబట్టి అసలు కేటీఆర్ అరెస్ట్ని ఎలా డీల్ చేయాలి, ఎట్నుంచి డీల్ చేయాలి, అరెస్ట్ చేశాక ఎదురయ్యే పరిణామాలు ఏంటి, రాబోయే రోజుల్లో దాన్ని ఎదుర్కోగల సత్తా ఉందా వంటి వాటిపై ఇప్పుడు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా అవినీతి చేశారని అరెస్ట్ చేసేస్తే గనక అది చెల్లుబాటు కాదు, తిరిగి బాల్ వాళ్ల కోర్టులోనే పడుతుంది. అందుకే కవిత విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించింది. ముందుగా కవితను లిక్కర్ కేసులో కొద్ది రోజుల పాటు వార్తల ద్వారా హైలైట్, చివరికి ఆమెను తీహార్ జైలుకి పంపింది. అంతా ప్లాన్ ప్రకారం చేసింది కాబట్టి అంతగా వ్యతిరేకత రాలేదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా కేటీఆర్ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. గవర్నర్ పర్మిషన్ వచ్చేసింది కదా, అరెస్ట్ చేసేస్తే అయిపోతుంది అనుకుంటే మాత్రం అస్సలు కుదరదు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల సమయంలో చూస్తే చంద్రబాబును అరెస్ట్ చేయించడం, వెనువెంటనే ఆయనకు సానుభూతి పెరగడం, కూటమి అధికారంలోకి రావడం, వైసీపీ ప్రభుత్వం పడిపోవడం అన్నీ చూసాం. కాబట్టి రేవంత్ సర్కార్ కూడా ఆచితూచి అడుగులు వేయడానికి రెడీ అయింది. కేటీఆర్ని కదిపితే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో, కాంగ్రెస్ ప్రభుత్వానికి, హైకమాండ్కి ఏమన్నా నష్టం వాటిల్తుందో అనే సమీకరణాల మధ్య రేవంత్ రెడ్డి ఊగిసలాడినట్టు తెలుస్తోంది. అందుకే కొన్ని నెలల ముందు నుంచి కేటీఆర్ అరెస్ట్, ఫార్ములా ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ వంటి వాటి విషయాల్లో అరెస్ట్ ఎప్పుడైనా తప్పదు అంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇక కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి తనదైన స్టైల్లో ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తన అభిమానులను తయారు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు గవర్నర్ నుంచి పర్మిషన్ రావడంతో అటు బీఆర్ఎస్లో కొంత వణుకు మొదలైనట్టు తెలుస్తోంది. అరెస్ట్ ఎప్పుడైనా తప్పదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనే దిశగా వాళ్ళు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక అసెంబ్లీ సమావేశాలు సవ్యంగా జరిగే ఛాన్స్ అయితే ఉండదు అన్న విషయం తెలుసు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక ఆయన్ని అరెస్ట్ చేస్తారు అనే టాక్ నడుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఏదేమైనా అరెస్ట్ చేయడానికి సమయం ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోగల సమర్థతను పెంచుకునే పనిలో రేవంత్ ఉంటే అరెస్ట్ అయితే అల్లకల్లోలం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు రెడీగా ఉన్నారు. ఇక రాబోయే జమిలిలో దీన్నే అస్త్రంగా పెట్టుకుని మళ్లీ జనాల్లోకి వెళ్ళడానికి కేసీఆర్ ఫ్యామిలీ రెడీ అవుతుంది. ఏమవుతుందో చూడాలి.